6 నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయి ఉండేది అని గౌరవ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. రెండవ అంశం ఏంటంటే అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఉమామహేశ్వర రిజర్వాయర్ బలమూరు దగ్గర దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఈ 2 అంశాల మీద వారు మాట్లాడడం జరిగింది. ఇంకా మూడవ అంశం ఏంటంటే గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల ముద్దు బిడ్డ అని చెప్పుకుంటారు, కానీ ఇక్కడ ఏం చేసింది లేదని ఒక మాట కూడా చెప్పారు. దీనికి ఏమిటంటే నేను అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన మాట్లాడుతున్నా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద మా మెగన్న వనపర్తి శాసనసభ్యులు మెగారెడ్డి గారు మాట్లాడతారు. ఈ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము బాదరగా ఎన్నికల ముందు 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల ముందు కరెక్ట్గా నోటిఫికేషన్ పడ్డ రోజే ఓ కాగితం తీసుకొచ్చారు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. దాన్ని మేము తప్పు పట్టట్లేదు. అప్పటికి ఆ నైటే నోటిఫికేషన్ వచ్చిన ఉదయం తెల్లవారుదామున 4 గంటలు అప్పుడున్న గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండే ఆయన పైలాన్ రాత్రి పైలాన్ కట్టి ఓ శిలాఫలకం పెట్టింది. అది కూడా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆల్రెడీ కోడ్ పడ్డది. సరే తెచ్చిండు, దాన్ని మేము తప్పు పట్టలేదు, తెచ్చిండు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది. వెంటనే నేను గెలిచినాక వెంటనే పనులు మొదలుపెట్టాం. గెలిచినాక 6 నెలలకు వెంటనే కాదు 6 నెలలకు మొదలు పెడితే ఆయనే ఎవరైతే ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చిన లెటర్ తెచ్చిన పెద్ద మనిషే కోర్టుకెళ్ళి కోర్టులో కేసు ఇప్పించాడు. ఇది గౌరవ మంత్రులు ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరు గమనించాలి. ఎవరు? నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయనే కోర్టుకు అందరిని పంపించి కోర్టులోగా పిల్లేపించి దాన్ని దాదాపుగా 6 నెలలు సత్సారం చేసి చివరికి ఆ కోర్టు కూడా కేసు కొట్టేసింది. తర్వాత దానికి ఎలాంటి అనుమతులు లేవు. ఇప్పుడు శాంకినీయంగానే ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్లో బిల్డింగ్ శాంక్షన్ ఇస్తాం ఎస్సీ హాస్టల్లో బీసీ హాస్టల్లో. ఇవాళ లెటర్ రాగానే రేపు మొదలు పెట్టరు. దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, దానికి టెండర్ ప్రక్రియ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, అనుమతులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. బహుశా ఆ మంత్రులకు తెలియకపోవచ్చు. కానీ నేను ఒకటి ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఈ ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి పైన వాళ్ళకున్న అక్కస్సు వెళ్ళగక్కడం. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పెట్టకుండా కేసీఆర్కు ఏమంటారు అడుగులకు మడుగులొత్తి ఒక్క మాట కూడా అడగకుండా పాత పాలమూరు జిల్లాలో చేసింది ఏమీ లేదు. ఎన్నికల ముందు ఒక్క పంపు నడిపినారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. ఒక పంపు నుంచి నీళ్లు పోసి దాంట్లో కలశాలల్లా దేవుని కాడ కలశం పెడతాం కదా, కలశాలల్లో నీళ్లు తీసుకెళ్లి అన్ని గుళ్ళల్లో అభిషేకం చేసి ప్రపంచంలో మేమే ఈ లిఫ్టులు కనిపెట్టినాం, మా ద్వారానే నీళ్లు వచ్చినాయని చెప్పి ఒక్క పంపు ఒకరోజు నడిపి ఎలక్షన్ కోసం ప్రచారం చేసుకున్నారు. ఇదొకటి. రెండవది, ఇన్ని చెప్తున్నారు కదా, మీ హయాంలో అయిపోయిన ఒక ప్రాజెక్టు కాళేశ్వరం, దాన్ని కూలేశ్వరం అంటాం. ఈ కాళేశ్వరానికి దాదాపు 98,000 కోట్లు లెక్కలు తీస్తే 1,04,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క సుక్క నీళ్ళు బయటికి రాల. ఇవన్నీ పక్కకు పెడితే మా దగ్గర నల్లమల్ల ప్రాంతం అక్కమాదేవి కేవ్స్, అక్కమాదేవి గుహలు, అది ఎన్టీ రామారావు దాని ప్రచారంలో తీసుకొచ్చిన అక్కమాదేవి గుహలు. అక్కమాదేవి అంటే ఆమె కర్ణాటక ఆడపడుచు. ఆమె తపస్సు చేసి మా అడవిలో నల్లమల్ల అడవిలో తపస్సు చేసి మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకుంటని చెప్పి 400 సంవత్సరాల క్రితం తపస్సు చేసి అక్కడ చనిపోతే ఆమె గుహలు నల్లమల్ల కేవ్ అంటే అక్కమాదేవి కేవ్స్ అంటాం. ఈ అక్కమాదేవి కేవ్స్ మన రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అక్కడ లాంచర్స్, స్టీమర్లు, స్పీడ్ బోట్లు నడుపుతున్నారు. మరి గత 10 సంవత్సరాలలో ఒక్క బోటు నడపలే. అక్కమాదేవి కేవ్స్ను కూడా వాళ్ళకి తెలియదు. నల్లమలను పూర్తిగా విస్మరించిండ్రు. మరి శ్రీనివాస గౌడ్ గారే అప్పట్లో టూరిజం మంత్రి, వారు కూడా 25 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పిండ్రు. ఒక లిఫ్ట్ పెట్టిండ్రు అక్కడ. మరి 10 సంవత్సరాలు లిఫ్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదని నేను అడుగుతున్నా. మేమంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టు, దాంట్లో వాళ్ళు చేసిన 89% 90% అని చెప్పుకుంటున్నారు. మాకున్న లెక్కల ప్రకారం 52%. మాకున్న లెక్కల ప్రకారం ఏంటి, టెక్నికల్ లెక్కల ప్రకారం. ఇంకా లోపలికి వెళ్తే 23% కన్నా ఎక్కువ కాలే.
ఇప్పటి వరకు అక్కడ లక్ష్మీదేవి గండే అది ఉదండాపూరు వర్కే మొదలు కాల. ఈ లెక్కలన్నీ తీస్తే ఇంకా మా 68,000 కోట్లు కావాలి దానికి. వాళ్ళు వచ్చి 3 రోజులు పనిచేస్తే అయిపోయేది, 3 నెలలు పనిచేస్తే అయిపోయేది, 6 నెలలు కంప్లీట్ చేసేవాళ్ళం. ఇదొకటైతే నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నా గౌరవ మంత్రి గారికి. 2009లో కేఎల్ఐ సర్జిపూల్ కూలిపోతే అప్పుడు పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద వరదలు వచ్చినాయి, శ్రీశైలం డామ్ మీద నీళ్ళు పోయినాయి. అంత వరదలు వచ్చినప్పుడు అది కూలిపోతే 2017 వరకు ముట్టుకోలే. 9లో కూలిపోతే 9-17 ఎంత అయింది? 8 సంవత్సరాలు ముట్టుకోలే. మీరా మాకు నీతులు చెప్పేది? మీ లెక్కలు తీయాలంటే మస్తుగునే లెక్కలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క మాటలు చెప్తా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రులు 100 రూపాయలు నష్టం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ గారి సారథ్యంలో వాళ్ళు 100 రూపాయలు నష్టం చేస్తే ఈయన 1000 రూపాయలు నష్టం చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల కోట్లు తెచ్చిండు. ఏంటి అప్పులు? ఎవరికి ఉద్ధరించినావు? ఏం చేసినావు? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ బీజేపీ వేసిన కాంగ్రెస్ పార్టీ. 2009లో ఎవరు మన కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడే, ఎవరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారి హయాంలోనే సర్వే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ సర్వే పనులు మొదలుపెట్టాం. మేమే అప్పటికి 5 కోట్లు ఇచ్చి మొదలుపెట్టింది మేము. మీరు వచ్చి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇవాళ గత 10 సంవత్సరాలు వరగబెట్టింది ఏమి లేదు. ఇవాళ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. అధికారులతో మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా ఇప్పుడు 10A ఎగ్జామ్షన్ కానీ పిఎన్ కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి. త్వరలోనే మొదలు పెడతాం. మీరు ఆపినరు. మీరు ఇప్పటికి కూడా ఆడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ ప్రాజెక్టు కట్టొద్దు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ వద్దంటారు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడేమో బైక్ ర్యాలీలు తీసిండ్రు. కేసీఆర్ మీద ఏమంటారు పాలాభిషేకం, పుష్పాభిషేకం, అప్పుడేమో అభిషేకాలు చేసిండ్రు. ఇప్పుడేమో మాకు వద్దంటున్నారు. ఎవరు వద్దన్నా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, 100 అయినా 106 అయినా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కంప్లీట్ చేసి తీరుతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్ననే రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దాని మీద ఇప్పటికే 3 రివ్యూ మీటింగ్లు అయినాయి. త్వరలోనే స్టార్ట్ చేయబోతాం. రేపో మాపో 10A ఎగ్జామ్షన్ వస్తుంది, పేపర్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ అవార్డు కూడా పాస్ అవుతుంది. ఏది ఏమున్నా 100% చేస్తాం. మీరు ఆపారు. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్లో పనిచేస్తున్న కార్యకర్తల వల్ల కోర్టుకెళ్ళి మీరే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తెచ్చి మళ్ళీ మీరే కోర్టుకెళ్ళి ఆపడం ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి చౌకబారు విమర్శలు తగదు. ఇంకొక మాట అన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరికి 4 4 ట్రాక్ రోడ్ వేసుకున్నట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరికే కాదు అది అని తెలవనట్టుంది పాపం. అక్కడి నుంచి హాజీపూర్ అని ఉంటుంది. హాజీపూర్ వరకు కూడా 4 ట్రాక్ రోడ్డు శాంక్షన్ అయింది. త్వరలోనే పనులు మొదలు పెట్టబోతున్నాం. మొన్ననే 38,54,00,000 ఎంత వచ్చింది. అది డిండి చింతపల్లి వరకు, తర్వాత డిండి చింతపల్లి నుంచి హాజీపూర్ వరకు ఇంకొక 48,000 కోట్ల ఎంత వస్తుంది. ఇవన్నీ కూడా పూర్తి చేసి అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వాళ్ళకు షార్ట్ కట్ రూట్ అది. ఇది తెలుసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరికి తెచ్చుకోవడం తప్పేం కాదు. అది కూడా నేషనల్ హైవే అయింది. దాని మీద 4 ట్రాక్ రోడ్డు ఎప్పటి నుంచో ప్రజలు అడుగుతున్నారు. దాని మీద 4 ట్రాక్ రోడ్డు పూర్తిగా కొండారెడ్డిపల్లి గేట్ నుంచి హాజీపూర్ ఎక్స్ రోడ్ వరకు ఉంది. ఇది తెలుసుకోవాలని కోరుకుంటూ మరి మా అన్న పెద్దలు మా మెగారెడ్డి అన్న వనపర్తి శాసనసభ్యులు వారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతారు. అందరికి నమస్కారం. వినిపిస్తుందా? అందరికి నమస్కారం. నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందు నవంబర్ 30 తారీఖు నాడు కరువు కాల్చి వాత పెట్టినా కూడా, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో ఏప్రిల్లో గుండు సున్నా ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ వైఖరి మారలేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రజల్లోకి పోయి వాళ్ళ ఇష్టం ఉన్న రీతిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకు పోయి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు 16/9/2023
ఆ రోజు పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చెంబులు, లోటలు, బకెట్లు, బిందెలు ఏమేమి ఉంటాయి అన్నీ తీసుకురండి, మేము అర్జెంట్ మోటార్ లాంచ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తున్నాం. సో మీరందరూ ఊర్లలోకి వెళ్ళి ఆ పూజలు చేసుకోవడం చెప్పారు. సో ఆ పాపం తగిలింది, వాళ్ళు ఇంటికి పోయారు. ఆడ ఏమైందంటే ఆడ మోటార్ స్టార్ట్ చేసిండ్రు, ఆయన హెలికాప్టర్ హైదరాబాద్లో దిగలోపు మోటార్ బంద్ అయింది. ఓన్లీ జస్ట్ ఫార్మాలిటీస్గా చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. సో దాని మీద చాలాసార్లు నేను మాట్లాడినా, చర్చకు రమ్మంటే ఎవరు రారు. ఆ నిరంజన్ రెడ్డి గారు రారు, ఆ శ్రీనివాస్ గౌడ్ గారు రారు, మాజీ ఎమ్మెల్యేలు రారు. నేను రెడీగా ఉన్నాను, చాలా వేదికల మీద చెప్పిన, ఇక్కడ కూడా ఒకసారి చెప్పిన. అది యాక్చువల్ వాళ్ళు 27,360 కోట్లు ఖర్చు పెట్టున్నారు ఆ రోజు వరకు. మా ప్రభుత్వం వచ్చేసరికి అది కరెక్టే, కానీ ఎకరా పొలానికి నీళ్ళు ఇవ్వాల. స్టార్టింగ్లో పంప్ హౌస్ కంప్లీట్ కాకుండా ఎండింగ్లో టెండర్లు పిలిచారు. సో అనవసరంగా అవన్నీ టెండర్స్ పిలిచి అది ఎక్కడ క్లారిటీ లేదు. ఆర్ఈలు పెండింగ్ పెట్టున్నారు, ఆ మిగతా టెక్నికల్ శాంక్షన్లు పెండింగ్ పెట్టున్నారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు కూడా విన్నారు, మాబునాల్లో రైతు సదస్సు పెట్టినప్పుడు 1,00,000 మందితో రైతులతో మేము ఆ రైతు సదస్సు పెట్టినప్పుడు ఆయన చెప్పిండు, గౌరవ డిప్యూటీ సీఎం గారికి, మిగతా క్యాబినెట్ మంత్రులకు అందరికీ, ఉమ్మడి మావునార్ జిల్లా చాలా వెనుకబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లతోన 1,00,000 కోట్లతోన ఎట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి మావునార్ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మీరందరూ క్యాబినెట్ సహచరులందరూ సహకరించమని రిక్వెస్ట్ చేసినప్పుడు అందరు సహకారంతోన ఫస్ట్ ఆ కేఎల్ఐ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఆ పెండింగ్ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కంప్లీట్ చేసేదానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ వార్ పుట్టింగ్లో నడుస్తున్నాయి. నెంబర్ 2, పాలమూరు రంగారెడ్డికి మేము రెడీగా చేసినాం, పంపులు రెడీ చేసినాం. వాళ్ళు ఏం రెడీ చేయలే, వాళ్ళకి అసలు టెక్నికల్గా ఏం తెలియదు. ఫస్ట్ పంప్ హౌస్ స్టేజ్ 1 మా ముఖ్యమంత్రి గారు స్టేజ్ 1 నార్లాపూర్ పంప్ హౌస్ తీసుకున్నాడు, నార్లాపూర్ రిజర్వాయర్ తీసుకున్నాడు. సో దానికి 600 కోట్లు ఆర్ఈ పెండింగ్ పెట్టిపోయారు, టెక్నికల్ పెండింగ్ పెట్టిపోయారు, అవి శాంక్షన్ చేసినాం. దాని తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏర్లాపూర్కు వాటర్ రావాలి, ఏదులకు వాటర్ రావాలంటే 15 లక్షల క్యూబిక్ మీటర్లు ఆర్డర్ పెండింగ్ ఉంది యాజ్ ఆన్ డేట్. సో అది కూడా 450 కోట్లు ఆర్ఈ పెండింగ్ ఉంటే మా క్యాబినెట్లో మా ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేసి అది కూడా ఇప్పుడు వరకు వార్ పుట్టింగ్లో నడుస్తుంది. దాని తర్వాత ఏదుల పంప్ హౌస్ అది పెండింగ్ ఉంది. అక్కడ నుంచి ఒట్టెం, అక్కడ నుంచి కర్వేనా, ఇవన్నీ తీసుకుపోవాల్సింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అట్లా స్టేజ్ వైజ్ తీసుకొచ్చి ఈ రోజు వరకు మేము 6,868 కోట్లు మేము ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం, ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్ 6,868 కోట్లు మేము ఖర్చు పెట్టిపోయినాం. రిజర్వాయర్లు స్టార్ట్ చేసిండ్రు, కాంట్రాక్టర్లతో స్టార్ట్ చేయించిండ్రు, ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వలే. ఎందుకంటే రైతులు లంచం ఇయ్యరు కదా, రైతులు కమిషన్ ఇయ్యరు కదా, ఓన్లీ కాంట్రాక్టర్లతో కమిషన్ తీసుకున్నారు. ముందలకి కాంట్రాక్టర్లు రైతులకు అన్ని మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ కింద మా ముఖ్యమంత్రి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇస్తున్నాం. దానిలో ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి కూడా ఇస్తున్నాం. దానిలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను అడిగిన, అన్న వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, యాజ్ ఆన్ డేట్ ఒకసారి ఎస్టిమేట్ చెప్పి 22 అంటే ఆ రోజు రేట్లకు ఈ రోజు రేట్లకు కంప్లీట్ చేయాలంటే 65,000 కోట్లు కావాలి పాలమూరు రంగారెడ్డి. సో దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళు చేసింది 10 to 15%. ఆ చేసిన 23,000 కోట్లలో ఎకరకు నీళ్ళు ఇచ్చిరంటే లేదు. ఆ కాళేశ్వరంలో ఎక్కడైనా నీళ్ళు ఇచ్చిందంటే లేదు. ఆడ 1,00,000 కోట్లు, ఈడు 27,000 కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్ ప్యాడీ బండిందంటే తెలంగాణలో అంతకుముందున కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లు, కాంగ్రెస్ పార్టీ చేసిన కెనాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఆయకట్టుతోనే అది వారింది. అది వాళ్ళకి అర్థమైతలేదు. మేము వచ్చిన తర్వాత చేసినాం అనుకుంటున్నారు. కేఎల్ఐ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అయింది, నెట్టెంపాడు అప్పుడే అయింది, పోతిరెడ్డిపాడు అప్పుడే అయింది. అక్కడ పోతిరెడ్డిపాడు కాదు, నెట్టెంపాడు అక్కడ కోయిల్ సాగర్ కానీ అవన్నీ భీమా కానీ అప్పుడైనాయి. అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని మొత్తం వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. అవన్నీ ఆయకట్టు, ఆ గొలుసుకట్టు చెరువులతోన పాలమూరు రంగారెడ్డిలో ఆయకట్టు వచ్చింది. ఆ 12 లక్షల ఎకరాలకి ఎట్లాంటి పరిస్థితిలో ఈ 5 ఏళ్లలో నీళ్ళు ఇవ్వాలని ప్రయారిటీ బేసిక్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డిని 100% కంప్లీట్ చేస్తాం. వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళ మాటలు ఇన్ని కేటీఆర్ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి లెక్కలతో సహా రామంటే ఇది అఫీషియల్ రికార్డు తీసుకొని ఉన్నాం మన దగ్గర, డిపార్ట్మెంట్తోన అన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మేము చర్చకు రెడీగా ఉన్నాం. వీళ్ళ మాటలు ఆయన కూడా అబద్ధాలు చెప్తాడు. మొన్న గద్వాలు వచ్చినప్పుడు వల్గర్గా మాట్లాడాడు. సో వాళ్ళు మాట్లాడితే ఎంత వల్గర్గా మాట్లాడినంటే, ఒకటి నీకు మొగతనం ఉందా, నీకు సీఎంవా, ఆ మొగతనం ఏందో నవంబర్ 30 తారీఖు నాడు చూపించినాం, ఏప్రిల్లో చూపించినాం, ఇంకా నీకు ఏమైనా కావాలంటే ఎదురుగా వస్తే చూపిస్తామని నేను మన వనపర్తిలో చెప్పిన. కేటీఆర్కి ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నాం.
అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు, అవన్నీ చేయొద్దు. ఇంకా అన్యాయమైన మాట ఏంటంటే ఈరోజు నిన్ననే మేము ఫస్ట్ వనపర్తి నియోజకవర్గంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కేటీఆర్ మీద. దేని మీద ఇచ్చినామంటే ఆ గ్రూప్ 1 విద్యార్థులందరూ 2 కోట్లు 3 కోట్లు లంచం ఇచ్చి అక్కడ వచ్చిరట. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మనకు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. సో వాళ్ళ ఎట్లాంటి పరిస్థితుల్లో చిన్న కుటుంబాల నుంచి వాళ్ళు మంచి చదువుకుంటే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బకొట్టిన కేటీఆర్ గారు ఆ కుటుంబాలకు ఆ పిల్లలకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. క్షమాపణ చెప్పకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. సో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఎన్ని విషయాలు మాట్లాడినా మనం చాలాసార్లు మాట్లాడినాం. వాళ్ళకు బుద్ధి రావట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఎట్లాంటి పరిస్థితుల్లో బుద్ధి చెప్తారు. ఫస్ట్ కేటీఆర్కి మేము ఏం సలహా ఇస్తున్నామంటే అర్జెంటుగా మీ చెల్లెలు ఇచ్చిన స్ట్రోక్కు, మీ బావ ఇచ్చిన స్ట్రోక్కు, మీకు మీ కుటుంబానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ దయాల పార్టీ భూతాల పార్టీ మీ చెల్లెలు చెప్తుంది కాబట్టి మీరు అర్జెంట్ మెంటల్ హాస్పిటల్కి పోయి మీరు హాస్పిటల్కి చూపించుకొని కొంచెం నీట్గా మాట్లాడమని ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా కాలు సుజాత మాట్లాడదు, ఒక నిమిషం. వినబడుతుందా? ఇద్దరు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ వచ్చి అలాగే టీఆర్ఎస్ నాయకులు వచ్చి మాట్లాడినటువంటి విషయానికి అఫీషియల్గా ఆన్ రికార్డులో ఉన్నటువంటి విషయాల్ని ఇద్దరు సోదరులు చెప్పారు. కానీ నేను ఆ సబ్జెక్టు వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు ఆ సబ్జెక్ట్లో. కేవలం కేటీఆర్కి ఒక్క ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నీకు కూడా ఒక కొడుకు పుట్టి ఉన్నాడు. తల్లి తండ్రి పిల్లలకు ఏమన్నా జరిగితే తల్లి తండ్రి పడే బాధ ఏందో నీకు అర్థం కాలేదు ఇంకా ఇప్పట్లోనే. ఇందాక సోదరుడు మెగా అన్న చెప్పినట్ల హాస్పిటల్కి పోయి ఉట్టిగా ట్రీట్మెంట్ కాదు, మైండ్ దొబ్బింది కాబట్టి కరెంట్ షాట్లు ఇస్తే మంచిగా అవుతావు అని నేను తెలియజేస్తున్నా. ఆ తల్లిదండ్రి పడినటువంటి బాధ నీకు అర్థమైతే వాళ్ళు పెట్టినటువంటి సోమాజిగూడలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వెళ్ళి కూర్చొని వాళ్ళకి ప్రశ్నించు, వాళ్ళు నీకు సమాధానం చెప్తారు. క్షమాపణ అవసరం లేదు, వాళ్ళే నీకు అడుగుతారు. ఆ మాటకు సమాధానం చెప్పు. కూలీ నాలి చేసుకొని నా పిల్లల్ని చదివించి నాని తల్లి ఘోషపడి ఏడుస్తుంటే ఆ ఉసురు నీకు తగులుతుంది. ఒక తల్లి పాల ప్యాకెట్లు కొనడానికి కూడా డబ్బులు లేవు, 3 కోట్లు ఎడికేలు తేవాలని అడిగినప్పుడు ఆ ఉసురు నీకు తగులుతుంది. ఒక తండ్రి అడిగిండు, ఇంట్లో నుంచి బయటికి పోతే నీ కొడుకు చదువుకొని పాస్ అవ్వలేదు, 3 కోట్లు ఇచ్చి లంచం ఇచ్చి పేపర్ తెచ్చుకొని నువ్వు పాస్ అయినవని తండ్రి బాధపడినటువంటి మాటలకు నీకు నీ కుటుంబానికి ఆల్రెడీ ఉసురు దాకి తెలంగాణ 4 కోట్ల మంది ఉసురు దాకిలి ఈరోజు ఈ స్థితిలోకి వచ్చిర్రు మీరు. అయినా కానీ ఇంకా మీకు ఎక్కడ కూడా ఒంటి మీద అంటే లోపల చిమునెత్తురు లేదు, మీకు ప్రవహించదు. ఎప్పుడో చచ్చిపోయింది. తిని డబ్బులు తిని ఆ డబ్బులు లోపల జీర్ణించుకొని పోయినాయి తప్పించి ప్రజల బాధలు కానీ ప్రజలు పడే రక్త మాంసాలు పిండి వసూలు చేసి తిన్నటువంటి మీ దాహార్తి ఇంకా తీరలేదు. ఇంకా అధికార అహంకారం ఇంకా పోలేదు. అధికారం దింపినా కూడా అది ఇంకా చావలేదు మీకు. కాబట్టి తెలంగాణ బిడ్డలు ఎవరైతే 563 మంది విద్యార్థుల తల్లిదండ్రి ఉసురు తగిలి మీరు మరి పండగ పూట నేను ఇంతకన్నా ఒక ఆడబిడ్డగా నేను మాట్లాడలేను, ఉసురు తగిలి కొట్టుకొని పోతారు మీరు.